మేడం భాగ్యలక్ష్మి గారు, కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి బాధితురాలు 2 రోజులుగా ఆమె ఆవేదన, ఆమె కన్నీళ్లు ఈ రాష్ట్రమంతా చూస్తోంది. ఆశ్చర్యకరంగా ఒక విషయం ఏంటంటే, తనకు జరిగినటువంటి అన్యాయాన్ని గతంలోనే ఒక 10 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారట, అర్జీ కూడా ఇచ్చారట, కానీ స్పందించలేదు మేడం. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీ దృష్టికి తీసుకెళ్లారు. ఓఎస్డీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా ఉన్నారు. అందుకే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది పార్టీ, అక్రమ సంబంధాలపై జాగ్రత్తగా ఉండండి అని. తరువాత డీజీపీకి ఫిర్యాదు చేశారు మేడం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కావటం కానీ, ఒక చిన్న యాక్షన్ తీసుకోవటం కానీ జరగలేదంటే అసలు ఏం జరుగుతోంది ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఈరోజు రాష్ట్రంలోన ఎంత దుర్మార్గమైన, ఎంత దౌర్భాగ్యమైన పాలన నడుస్తుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే అసలు మహిళలకి రాష్ట్రంలోన ఏ మూలన కూడా వాళ్ళకి భద్రత అన్నది పూర్తిగా కరువైంది. ఆంధ్ర రాష్ట్రంలోనైతే మరీ దారుణమైన పరిస్థితులు రోజు రోజుకి నెలకొనడం అన్నది మనం చూస్తున్నాం. ఈరోజు కొత్తగా ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక్కలే కాదు, ఈయన విప్పంట, మళ్ళీ ప్రభుత్వ విప్పంట. కరెక్ట్. ఈ గనుడు ఈయన ఒక్కలే కాదండి. ఎందుకంటే మనము ఈ కూటమి నాయకుల్ని ఎంతమందిని ఈ 19 నెలల కాలంలోన మనం చూసాము అని అంటే, కోన రవికుమార్ ఎమ్మెల్యే ఆయన చూసాం. ఆయన ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ టీచర్ని, ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని ఏ రకంగా ఆయన వేధించారో, ఆమె ఒక ఆత్మహత్య యత్నం చేసుకునేంత వరకు ఆ అమ్మాయిని ఏ రకంగా తీసుకెళ్లారో మనం చూసాం. అలాగే మంత్రి ఆమె సంధ్యారాణి పిఏ, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏ రకంగా ఆ అమ్మాయిని హింస పెట్టారో, ఈరోజు ఆ పిఏ అన్నవాడు రోడ్డు మీద చాలా చక్కగా ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఏ అమ్మాయినైతే వీడు ఇబ్బంది పెట్టాడో ఆ అమ్మాయి ఈరోజు జైల్లో ఉండడం జరుగుతుంది. ఇది మహిళలకి ఈరోజు వాళ్ళు ఇస్తున్న భద్రత. అలాగే సచివేడు ఎమ్మెల్యే మనం చూసాం, కోనేటి ఆదిమూలం గారు, ఆయన్ని భయపడి ఆ అమ్మాయి తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఆ అమ్మాయికి కల్పించాడు ఆయన. ఎంత భయపడి ఉండకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆమె ప్రెస్ మీట్ పెడుతుంది. అలాగే మనకి శ్రీకాళహస్తిలోన ఆ అమ్మాయిని చూసాం, వినూత అని. అవును, ఆ అమ్మాయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి ఏ రకంగా ఆ అమ్మాయిని హింస పెట్టాడు, ఏ రకంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడో, ఆ అమ్మాయి జనసేన ఒక నాయకురాలుగా ఉండి ఆ అమ్మాయి అదే పార్టీ వాళ్ళకి చెప్పినా కానీ ఆ అమ్మాయిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఆ అమ్మాయి ఆ డ్రైవర్ని చంపి ఏ రకంగా ఈరోజు ఆ అమ్మాయి ఆ కేసుల్లో ఇరుక్కుందో మనం చూసాం. అలాగే జనసేన ఎమ్మెల్యే నానాజీ అంట, ఆయన పంతం నానాజీ అంట, ఆయన అనుచరులు ఒక మహిళని వేధిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే అంతవరకు వెళ్ళింది. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఒక విఆర్ఓని ఏ రకంగా హింస పెట్టాడో, ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసే వరకు వెళ్ళినా కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అలాగే రాప్తాడులోన 14 ఏళ్ల బాలికని టీడీపీ కార్యకర్తలు 14 మంది, అవును, ఆ అమ్మాయిని 6 నెలలుగా, ఒక మైనర్ బాలిక చిన్న పిల్ల, 6 నెలల పాటు ఆ అమ్మాయిని 14 మంది టీడీపీ కార్యకర్తలు ఆ పాపను రేప్ చేస్తే ఈ రోజుకి ఆ కేసు ఏమైంది, ఈ మహిళా కమిషన్ ఏమైంది, అలాగే ఈ హోంమంత్రి ఏం చేస్తుంది అన్నది కూడా రాష్ట్రంలోన ఎక్కడా స్పందన లేదు. అలాగే మనకి తిరువూరులోన మన జనసేన నేత తిరుపతిలోన కిరణ్ రాయ్, ఆయన లక్ష్మి అన్న అమ్మాయిని ఏ రకంగా మోసం చేశాడు, ఆ అమ్మాయి ఏ రకంగా ఇదే మీడియాకు వచ్చి గగ్గోలు పెట్టి ఆ అమ్మాయి ఎంత వేదన ఆ అమ్మాయి అనుభవించిందో చెప్పినా కానీ ఈరోజు కూడా
ఒక కేసు లేదు, దాని మీద ఒక చర్య కూడా లేదు. అలాగే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అయిన నసీర్ అహ్మద్ అంట ఆయన నియోజకవర్గానికి చెందిన ఒక మహిళని అమ్మాయి ట్రైన్లోన ప్రయాణం చేస్తుందంట. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే తోటి ప్రయాణికులు ఉంటుండగా ఈయన వీడియో కాల్ చేసి ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో, ఎంత అసభ్యకరంగా చేష్టలు చేశాడో, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎంత విస్తుపోయారో ఆ అమ్మాయి మాటల్లోన వినలేము. అంత దీనమైన పరిస్థితులకి ఆడవాళ్ళని తీసుకెళ్తున్నారు వీళ్ళు. అలాగే మనం పార్వతీపురంలో కూడా ఎమ్మెల్యే విజయ్ చంద్ర, అక్కడ ఎంఆర్ఓ వై విజయలక్ష్మి, కరెక్ట్. ఆ అమ్మాయి మీద కూడా అర్ధరాత్రులు కాల్స్ చేయటము, మెసేజ్లు పెట్టడము, వీడియో కాల్స్ చేయడము, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం చేస్తే ఒక ఎంఆర్ఓ వెళ్ళి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే కొల్లు రవీంద్ర గారు మన మచిలీపట్నం, కొల్లు రవీంద్ర గారు నియోజకవర్గంలోన మచిలీపట్నంలోన ఎక్స్ కౌన్సిలర్, ఆయన కొడుకు అక్కడ వాళ్ళ స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచర్ తీసుకొని వెళ్ళిపోతే ఈయన కొల్లు రవీంద్ర గారు పంచాయతీ చేసి ఆ తల్లిదండ్రుల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేశాడో, ఆ తల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్లో వారం రోజులు ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకులందరూ కలిసి మేము వెళ్ళేసరికి ఆ అమ్మాయిని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇది 1, 2 కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు దారుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాలుగా మహిళల మీద దాడులు చేయాలో అన్ని రకాలుగా మహిళల మీద దాడులు చేస్తున్నారు. అమ్మాయిల విషయంలో ఏదైనా జరిగినా ఎవరైనా సరే అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా లేకపోతే చెయ్యి వెయ్యాలన్న ఆలోచన వచ్చినా వాళ్ళ తాట తీస్తానన్నారు. చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేదలేదని చెప్పారు. కానీ ఈ మహిళ విషయంలో 2-3 పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన విధానం చూస్తుంటే ఈ కోడూరు బాధిత మహిళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం చేసేవాళ్ళు అయితే పొద్దున్నే మాట్లాడేవాడు కదండి. ఆయన మీడియాకి ఎందుకు ఒక సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారు? మీరు ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే ఆయన ఆఫీస్కి వచ్చి అక్కడ ఆయన ఎవరు రామ్ సుధీర్, ఆయనకి ఆల్రెడీ అమ్మాయి కంప్లైంట్ చేసింది. జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి రామ్ సుధీర్ అన్న వాళ్ళ పార్టీ కార్యదర్శికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం తీసుకున్నారు చర్యలు? తీసుకొని ఉంటే ఆ అమ్మాయి ఇంతవరకు వచ్చేది కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారు పండగ టైంలో నారావారపల్లిలో ఉంటే అక్కడ కూడా అమ్మాయి పనిగట్టుకొని వెళ్ళి ఆ అమ్మాయి సీఎం గారికి కంప్లైంట్ చేస్తే ఆయన యాక్షన్ తీసుకున్న ఆ అమ్మాయి ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఒక ప్రభోక్తి ఉద్యోగి అయ్యుండి ఆమె ఇంత బహిరంగంగా బయటకు వచ్చి నా మీద ఇలా సంవత్సరంన్నరగా అత్యాచారం జరుగుతుంది, నా మీద ఈ రకమైన వాడు అఘాయిత్యాలు చేస్తున్నాడు అని ఆ అమ్మాయి చెప్తున్నా కానీ ఒక సీఎంకి కానీ ఒక డిప్యూటీ సీఎంకి కానీ కంప్లైంట్లు చేసి వారం 10 రోజులుగా డీజీపీకి కంప్లైంట్ చేసి ఆ అమ్మాయి ఎక్కడా న్యాయం దొరక్క ఈరోజు బయటకు వచ్చింది. రైట్, న్యాయం జరుగుంటే వచ్చేది కాదు కదండి అమ్మాయి. కరెక్ట్ మేడం, వచ్చేది కాదు కదా. ఒక మహిళ నా మీద ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటానికి బయటకు వచ్చింది అని అంటే ఆ అమ్మాయి అన్ని రకాలుగా తెగించి బయటకు వచ్చింది. ఏమైనా అవని నాకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో వచ్చింది. అసలు హోంమంత్రి ఏమయ్యారండి? గత 24 గంటలుగా హోంమంత్రి అన్న మనిషి అనిత గారు ఇంతవరకు మీడియాను ఫేస్ చేయలేదు, ఇంతవరకు ఆవిడ బయటికి రాలేదు, ఇంతవరకు ఈ విషయం గురించి ఆమె మాట్లాడలేదు. ఏమైందమ్మ? హోంమంత్రి ఏమయ్యారు అంటే బిజీ ఉన్నారు మేడం. మహిళా కమిషన్ ఎక్కడుంది? మహిళా కమిషన్ హోంమంత్రి గారు బిజీ ఉన్నారు, మీకు తెలియదేమో. హోంమంత్రి అనిత గారు కొంచెం బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు అంకుల్ అనే పోస్టులు పెట్టుకోవడంలో బిజీ ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంపార్టెంటా మనకి? అరవ శ్రీధర్ కామలీలలు, ఆ బాధితురాలి గోడు, ఇవన్నీ మనం వినాలా? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫేక్ పోస్టులు పెడితే సరిపోతుంది, దాంట్లో బిజీ ఉన్నారు మేడం.
ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మ్మ్. లేకపోతే మన మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద వైఎస్ఆర్సీపీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకున్న వాళ్ళ మీద లేకపోతే మీడియాకి ఎవరైనా వాయిస్ ఇచ్చిన వాళ్ళ మీద ఇలాంటి మీద వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎస్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటలు తిట్టడానికి లేకపోతే సోషల్ మీడియాలోన ఆమె ఏదో ఫేమస్ అవ్వడానికి వీటికి తప్పితే హోంమంత్రిగా ఆమె చేసేది ఏముందన్నది మనకైతే ఎక్కడ ఏం కనబడట్లే.